హాయ్ అస్సలాముఅలైకుం ఈ రోజు కొత్త వీడియో వస్తున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే హోటల్ కేవలం మనకి శుక్రవారం మాత్రమే ఉంటుందండి. ఓన్లీ ఫ్రైడేస్ అన్నమాట. ప్రస్తుతానికి మనం వచ్చేప్పుడు నల్లపాడు గోట్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఈ హోటల్ మనకి కేవలం శుక్రవారం పూట మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మటన్ ప్లస్ మనకి ఆ కిచిడి ఫుల్ ఫేమస్ అంట, రాగి సంగటి అన్ని ఉంటాయంట. ఒకసారి చూద్దాం ఏముంటాయి అంటే ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఏం ఫుడ్ ఉంటుంది, వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు కూడా చూద్దాం. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం ఇదే మనకు వచ్చేప్పటికి జాన్ బాషా హోటల్ పైన జాన్ బాషా హోటల్ అన్నమాట. మనకి కేవలం శుక్రవారం పూటే ఉంటుంది ఇది ఓన్లీ. అది కూడా మనకి గోట్ మార్కెట్ ఉంటుంది. మార్నింగ్ 5కే స్టార్ట్ చేస్తారంట, ఈవినింగ్ 9 వరకు ఉంటుందంట. అసలు ఏముంటాయి అనేది చూద్దాం ఒకసారి. ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే అండి, మనకి ఏదైతే ఈ జాన్ బాషా హోటల్ ఉందో దాని తాలూకా బ్రదర్ ఉన్నారు మనకు. ఒక్కసారి భయ నమస్తే భయ. అస్సలాముఅలైకుం. ఏంటి భయ అసలు మామూలుగా మరి పొద్దున్నే 5ంటికే స్టార్ట్ అవుతుందంట, అది కూడా శుక్రవారం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏంటి నిజమేనా? ఇక్కడ ఓన్లీ ఫ్రైడే గోట్స్ మార్కెట్ జరిగింది, గొర్రెల సంత జరిగింది. అక్కడ గొర్రెల సంతకి వచ్చిన వాళ్ళందరికీ మనం ఫుడ్ అరేంజ్ చేస్తా ఉంటాం. ఓకే, అలాగే కొద్దిగా ఫేమస్ అయ్యింది. బయట సిటీలో నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది బానే. ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మనం. 40 years నుంచి వ్యాపారం చేస్తాం. మా తాతల కాడి నుంచి ఇక్కడే అందరు ఇక్కడే దీని మీదే వ్యాపారం చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఒక ఫ్రైడే కదా, మీరు గుంటూరులో మిగతా రోజుల్లో వేరే చోట ఏదైనా ఉందా, లేకపోతే ఇది ఒక్కటే ఓన్లీ ఒక్క రోజు చేస్తారా మీరు? లేదండి, మనది ఒకటి ఒక్క రోజే ఓన్లీ ఫ్రైడే చేసుకుంటాం అంతే. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 9 దాకా ఉంటాం. సరే అన్న, అసలు ఏమంటే ఒకసారి మన దగ్గర చూపిస్తారా మాకు? చూద్దాం ఏమంటే మన దగ్గర అసలు ఇది బోటి ఫ్రై, బ్రెయిన్. ఇది బ్రెయినా? ఓకే. నాటుకోడి ఫ్రై కూడా ఉంటుంది. నాటుకోడి ఫ్రై దొరికింది, నాటుకోడి కర్రీ దొరికింది, నాటుకోడి ఫ్రై కూడా దొరికింది. ఇది మటన్ లివర్ ఫ్రై. ఇది వచ్చినప్పుడు మనకి ఏంటి? అది వచ్చి మటన్ ఫ్రై. అది మటన్ కర్రీ. మటన్ కర్రీ సేల్ ఎక్కువ మనకి. అది ఎప్పుడు మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అండి వేడి ఎప్పుడే వచ్చింది. ఒకసారి క్రౌడ్ కూడా చూడండి మనకి. ఇది వచ్చేసి తలకాయ అండి. హెడ్ కర్రీ. ఓకే, బాగుంటది. లేట్ అయిపోయింది వచ్చేప్పుడు. అయిపోయింది అంతా. మార్నింగ్ ఉంటారండి, మార్నింగ్ అయితే బాగుంటది. ఇది వచ్చేసి పాయ. ఓకే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటది మొత్తం. మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అయితే అలా. ఓకే, ఇదేంటన్నా మామూలా? అది వస్తుంది తలకాయ. ఇది కూడా తలకాయ. ఇప్పుడే వండి ఇప్పుడే వచ్చింది వేడిగా. చూడండి ఇప్పుడే వేడిగా వచ్చింది మనకి హెడ్ కర్రీ. ఏ కాంబినేషన్ వస్తుంది మనకి? ఇది బిర్యానీయా లేకపోతే బగారా వస్తుందా? పలావ్ రైస్. బగారా ఏది వస్తుంది? ఇది మనకి బాస్మతి రైస్ అను నార్మల్ మిక్సింగ్ ఉంటది. వేడిగా రైస్ చాలా బాగుంటది. రాగి సంగటి. ఇది కూడా మార్నింగ్ 5 నుంచి ఉంటది మన దగ్గర. మార్నింగ్. ఓకే, మనకి వచ్చేప్పటికి కట్టెల పొయ్యి మీద అండి. మనకి ఏదంటే ఆర్గానిక్ గా టోటల్ గా సాంప్రదాయ పద్ధతిలో మనకి కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఇది మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ వేడిగా అసలు. అదే అంటే మామూలుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు జరుగుతానే ఉంటది వంట కూడా. మార్నింగ్ నైట్ 1 కాడ నుంచి ఈవినింగ్ 4 దాకా వంట జరుగుతానే ఉంటాయి కంటిన్యూషన్ గా. అసలు ఆగేది అనేది ఉండదు. నార్మల్ గా ఎన్ని కేజీ వరకు సేల్స్ అవుతాయా వన్ డే మీకు? ఒక 200 kgs రైస్, ఒక 300 kgs మటన్. అబ్బా, జస్ట్ వన్ డేలో. ఓకే, అదేంటి భయ? అది మటన్ కర్రీ. చూసారు కదండి, మనకి ఓన్లీ మటన్ కర్రీ ప్రస్తుతానికి అయితే 1, 2, 3, 4 దేశాల్లో మనకి ఇదవుతుంది అనమాట. కుక్ అవుతుంది. ఒకసారి చూద్దాం. అయిపోయింది అన్న, ఇది ఇంకా ఇప్పుడే వేసారు. ఇప్పుడే మనకైతే అదనం ఏమంటారు దాన్ని, ఎసరు. మనకి ప్రస్తుతానికి రాగి సంకటి అయితే ప్రిపరేషన్ అవుతుంది. అంటే రాగి సంకటి అంటే ప్యూర్ కదా భయ ఇది మనకి? అంటే ఏదో రాగి పౌడర్ కూడా ప్యూర్ ఉండదు, ఎక్కడ ఉండదు. రైస్ వండాక పిండి వేస్తారు. ఓకే, ఒరిజినల్ పిండి. రాగులు కొనుక్కొని మనమే మీరే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, ఇది ఎన్ని కేజీల వరకు పోతుంది డైలీ మనకి? మీ దగ్గర ఇది కూడా ఫేమస్ అంటారు. ఇదే ఫేమస్ రాగి సంగటి, నాటుకోడి పులుసు.
అబ్బా ఇది కూడా 50 కేజీలు దాకా వెళ్తుంది. ఆ, ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా కలుపుతారు. కొంచెం ఉడికాక వెనుకుతారు. ఇక్కడ మనకి ఏంటంటే లోపల సిట్టింగ్ కూడా ఉందండి. ఇది కేవలం మనకి శుక్రవారం పూట మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడ సిట్టింగ్ కూడా ఇలా కొద్దిగా అంటే మనకి సింపుల్ గా ఇలా, ఎందుకంటే ఒక ఫ్రైడే ఉంటుంది కాబట్టి మనకి సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కొంతమందిని అడుగుదామండి, వీళ్ళు ఎలా ఉంది అంటే ఇక్కడ మనకి అన్నయ్య ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎక్కడన్నా ఎక్కడి నుంచి వచ్చారు? సంగడకుంటే అంటే మీరు ఎప్పుడు వస్తారా ఏంటి దీనికోసం? ఎలా ఉంది అన్న, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే రైట్ అన్న. ఓకే, రాగి సంకటి ప్లస్ మనం వచ్చేప్పుడు పాయ ట్రై చేద్దాం. ఓకే, రాగి సంకటి మనకు వచ్చేప్పుడు కండి పాయ అన్నమాట. చూద్దాం ఒకసారి. రాగి సంకటి అయితే వేడి వేడిగా ఉంది, కాలుతుంది. జస్ట్ ఇందాక మనం చూపించాం కదా వీడియోలో, ఇప్పుడు మనకి వేడి వేడిగా తెచ్చి ఇచ్చారు. రాగి సంకటి పాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, అంటే కొద్దిగా స్పైస్ గా బాగుంది. బాగుంది. మనకి ఏంటంటే మరీ హెవీ రాగి సంకటి అంటే మనకి బయట గట్టిగా ఉంటది, ఇక్కడ స్మూత్ గా చాలా బాగుంది. మటన్ అని మనకి రాగి సంకటి అండి అసలు మామూలుగా కాదు. మటన్ కూడా మనకి చూడండి ఇలా అంటే మనకి బాగా కుక్ అయిపోయింది, బాగా నీట్ గా చాలా బాగుంది. ఈ రెండు టేస్ట్ చూద్దాం. సూపర్ అండి. మటన్ రాగి సంగటి అయితే ఎక్సలెంట్ ఉంది. పాయకంటే కూడా మటన్ తో తీసుకుంటే చాలా బాగుంది, టేస్ట్ అద్దరిపోయింది. కొద్దిగా మాస్ గా కొద్దిగా క్లాస్ గా ఫుడ్ అయితే ఎక్సలెంట్. మనకి బోటి స్పెషల్ అంటండి, మనకి ఎవ్రీ ఫ్రైడే కూడా స్పెషల్ అంట. ఈ రోజు మనకి ఇది స్పెషల్ ఇచ్చారు. దీంతో పాటే మనకు వచ్చేప్పటికి మటన్ ఫ్రై, ఇది నాటుకోడి ఫ్రై, మనకి ఇది వచ్చేప్పటికి మటన్ లివర్ ప్లస్ మనకి మటన్ కర్రీ, మనకి రైస్. ఓకే, మటన్ మనకి పలావ్ అండి. అసలు రైస్ కూడా మనకి ఏంటంటే వేడి వేడిగా ఇందాక మనం చూపించాం కదా, అదే వేడి వేడిగా వచ్చింది. రైస్ మటన్ యొక్క అరోమా పీసెస్ మాత్రం చాలా బాగా కుక్ అయింది, చాలా బాగుంది. ఇది మనకు వచ్చేప్పుడు మటన్ ఫ్రై. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొంతమందిని అడిగాం, వీళ్ళు టోటల్ గా మనకు వచ్చేప్పటికి ఆర్గానిక్ వేలో కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు. మటన్ ఉంది, చికెన్ ఉంది, నాటుకోడి ఉంది, రాగి సంగటి ఉంది, మనకి బగారా రైస్ కాంబినేషన్ అయితే లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్ కూడా నేను టేస్ట్ చేయండి, చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.